ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామిని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇంటర్ గ్లోబ్ ఏవిఐ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్, సిప్లా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ మూర్తినాయుడు గారు. సార్, మరి మనం చూసినట్లయితే ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే మరి నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి కదా, మరి అసలు ఈ రోజు ఎలా ఉండే అవకాశం ఉంది సార్ మార్కెట్లు? ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ లాభాల్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఓవరాల్ గా మనకి ఏదైతే బడ్జెట్ సెషన్ దగ్గర చూసుకున్న తర్వాత బడ్జెట్ నుంచి ఒక గ్యాప్ అప్ లో మార్కెట్ ఓపెన్ అయ్యి కొంచెం ఓట్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ నుంచి మార్కెట్ ఏదైతే కన్సాలిడేషన్ పొజిషన్ ఏదైతే ఉందో నిఫ్టీ 26,200 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో గత 2 వీక్స్ నుంచి కూడా కన్సాలిడేషన్ లో ఉంటూ నిన్నటి రోజున కొంచెం మార్కెట్ లో ఏదైతే ఒక బూస్టప్ ఇవ్వడం వల్ల మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుందని అనుకున్నారు. కానీ ఈ రోజు మార్కెట్ అయితే మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్ కి అనుగుణంగానే 26,600 కొంచెం నష్టాల్లోనే మార్కెట్ ప్రారంభమైంది. ఇది ఈ రోజు మార్కెట్ లో ఏదైతే మనకి నిన్నటి రోజున హై ఏదైతే 25,700 రూపీస్ మనం బ్రేక్ చేయనంత వరకు కూడా, అంటే ఇక్కడ నుంచి ఒక 100 నుంచి 150 పాయింట్లు అప్ ట్రెండ్ తీసుకున్నంత వరకు కూడా మార్కెట్ లో అయితే డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. మెజారిటీ అయితే మాత్రం డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఈ రోజు సెక్టార్స్ వైపు చూసుకున్నట్టయితే ఒక ఐటీ సెక్టర్ ఏదైతే గత కొద్ది రోజులుగా డౌన్ ట్రెండ్ ఉన్నటువంటి ఒక ఐటీ సెక్టర్ కొంచెం పాజిటివ్ గా కనిపిస్తుంది. రిమైనింగ్ సెక్టర్స్ అన్ని కూడా మెజారిటీ మెటల్ సెక్టర్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఆటోమొబైల్ కానీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, ఎనర్జీ సెక్టర్ కానీ అన్ని కూడా ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఒక ఐటీ సెక్టర్ మాత్రం కొంచెం రికవరీ మోడ్ లో ఒక 1%, మోర్ దెన్ 1% ఏదైతే కోఫోర్జ్ కానీ, నిఫ్టీ, ఇన్ఫీ కానీ, పర్సెంట్ సిస్టమ్స్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీ కానీ, ఎంఫసిస్ కానీ, టీసీఎస్ కానీ ఇవన్నీ కూడా ఒక 0.5% నుంచి 1% వరకు కూడా ప్లస్ లో ఉన్నాయి. అదేవిధంగా ఫార్మా కూడా ఆ లిటిల్ బిట్ కొంచెం మార్కెట్ కూడా ఫార్మా కూడా ఏదైతే అరవిందో ఫార్మా కానీ, అజంతా ఫార్మా, వాకెట్ ఫార్మా లాంటి, లుపిన్ లాంటి కొంచెం మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. రిమైనింగ్ గా ఓవరాల్ గా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మేడం. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్తే సార్, నా పేరు సతీష్ అండి, విజయవాడ నుంచి అండి. సార్ నేను బిఎస్సి 3200 ఉన్నాయి సార్, 200 షేర్లు. ఓకే, మరి దాన్ని ఇప్పుడు ఏం చేయమంటారు? దాన్ని యావరేజ్ చేస్తూ ఉంటుందా? 200 యావరేజ్ చూడాలి, ఎంత టైంలో బట్టి రికవరీ రావడానికి కొద్దిగా చెప్పండి సార్. అంటే ప్రధానంగా ఏంటంటే సెంటిమెంట్ మీద తోటి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ అవడం అయితే జరిగింది. ఏదైతే బడ్జెట్ దగ్గర నుంచి ఎస్టీటీ ఏదైతే ఉందో దానివల్ల. కానీ ఇక్కడ మనకు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పెట్టుకున్నారు కాబట్టి యావరేజ్ కూడా అప్పుడే వద్దు. యాక్చువల్ గా మార్కెట్ ఇది 2750 నడుస్తుంది. 2600 కూడా వచ్చిన తర్వాత అక్కడ ఏదైనా సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి. మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ అనే కామన్, కానీ మార్కెట్ లో పొటెన్షియల్ ఉన్నటువంటి కంపెనీ అది. ఎస్టీటీ దగ్గర ఎక్కువ అయిపోయినది మాత్రం ట్రేడింగ్ అంటే తక్కువ అయితే ఏం జరగదు కాదు. కానీ కొంచెం మార్కెట్ లో అయితే సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి కొద్ది రోజులు అయితే స్తబ్దంగానే డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఏదైతే 2600 దగ్గర నుంచి మళ్ళీ అక్కడ యావరేజ్ చేసే అవకాశం వస్తే అక్కడ యావరేజ్ చేద్దరు, కానీ ప్రస్తుతానికి అయితే వెయిట్ అండ్ సీ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సురేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. సురేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. టాటా కమ్యూనికేషన్ గురించి చెప్తారండి? స్టాక్ ని మళ్ళీ ఒకసారి చెప్పరా సార్? టాటా కమ్యూనికేషన్స్ గురించి. ఓకే, టాటా కమ్యూనికేషన్స్. ఓకే, అంటే ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం స్తబ్దంగా ఉందండి స్టాక్. ఇది 1600 రూపీస్ దగ్గర ఉన్నది. ఏదైనా 1700 పైన అయితే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే లాస్ట్ ఒక 8 మంత్స్ నుంచి 10 మంత్స్ వరకు కూడా మార్కెట్ లో ఇదే రేంజ్ లో మనకి ట్రేడ్ అవుతుంది. ఏదైతే 1700 పైన కానీ ట్రేడ్ అవుతే మీకు దీంట్లో మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఫ్రెష్ గా తీసుకున్నట్టయితే ఆ 1700 పైన మూమెంట్ వచ్చిన తర్వాత తీసుకుంటే మీకు మంచి రిటర్న్ తీసుకునే అవకాశం ఉంది. కంపెనీ అయితే 46,000 crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. కాకపోతే ఏంటంటే పెద్ద ఎనార్మస్ గ్రోత్ అయితే ఉండదు. నార్మల్ గా ఒక 10% సిఏజిఆర్ తో మాత్రం అయితే నడిచే అవకాశం అయితే ఉంది. రైట్ సార్, అలాగే మరో కాల్ ఉన్నారు సార్. ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్కారం సార్.
సార్ న్యూజన్ సాఫ్ట్వేర్ అనేది ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చు సార్ లాంగ్ తరానికి. అదే విధంగా సార్ న్యూజన్ సాఫ్ట్వేర్ సార్ స్టాక్ నేను కొంచెం క్లారిటీగా చెప్తాను సార్. న్యూజన్ సాఫ్ట్వేర్ న్యూజెన్ సాఫ్ట్వేర్ ఓకే. న్యూజెన్ సాఫ్ట్వేర్ వచ్చండి ఒక 6,800 crores కంపెనీ సార్. ఇది కొంచెం మిడ్ క్యాప్ కంపెనీ చెప్పుకోవచ్చు. ఇది లాస్ట్ 5 years నుంచి కొంచెం ప్రాఫిట్స్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 50% మైనస్ లో అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఇంకా టేక్ ఆఫ్ అయ్యే మోడ్ లో అయితే ఇంకా ఏం లేదు సార్. ప్రజెంట్ అయితే మీరు ఒకవేళ ఆల్రెడీ ఉంటే ప్రస్తుతానికి అయితే ఏమి చేయలేం, కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఆ టేక్ ఆఫ్ అయితే అవడానికి అయితే కొంచెం టైం తీసుకుంటుంది. ఏదైతే మనకి 530 పైన ఏదైనా మార్కెట్ సస్టైన్ అవుతే ఏదైనా ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో ఏదైనా మంచి రిజల్ట్ వచ్చి 530 పైన సస్టైన్ అవుతే మళ్ళీ ఓల్డ్ రేట్ రావడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ అప్పటి వరకు అయితే మార్కెట్ లో దీని మూవ్మెంట్ అయితే ప్రతి ఎక్కువగా వచ్చే అవకాశం అయితే తక్కువ వచ్చారు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. చెన్నై నుంచి ప్రభు గారు కాల్ చేశారు. ప్రభు గారు మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్ మాట్లాడండి. మీ ఆడియో క్లారిటీగా లేదండి, ఒకసారి క్లారిటీగా చెప్పరా? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అడుగుతున్నట్టున్నారు వాళ్ళు. ఇది ఐఎఫ్సి ఓకే 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 ఐఎఫ్సిఐ రైట్ సార్, చెప్పండి సార్. ఐఎఫ్సిఐ వచ్చి 17,000 crores కంపెనీ అండి. ఇది ప్రజెంట్ అయితే 63 rupees లో ట్రేడ్ అవుతుంది. ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 40% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. యాక్చువల్ గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ కూడా మార్కెట్ లో ఏదైతే 40 rupees దగ్గర డౌన్ కి వచ్చిన 45 rupees 50 rupees దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ప్రజెంట్ అయితే ఈ రేట్ లో కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 40% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ అబ్నార్మల్ గానే గ్రోత్ ఇస్తుంది కాబట్టి దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఏదైనా కొత్తగా కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి మధుసూదన్ రావు గారు కాల్ చేశారు. మధుసూదన్ రావు గారు, మీరు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర ఎఫ్ఎస్ఐ ఉందండి. దాన్ని ఎఫ్ఎస్ఐ ఉంది 50 rupees హోల్డ్ చేస్తున్నా. కంటిన్యూ చేయమంటారా బయట రమ్మంటారా? ఎఫ్ఎస్ఎల్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ అయితే 250 rupees లో ఉన్నది. అంటే లాస్ట్ ఇయర్ ఒక్కసారి కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి చాలా టైం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ఏదైనా ఒకసారి ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా మార్కెట్ లో మంచి ప్రైస్ చూసుకుని ఇక్కడ మీరు ఎగ్జిట్ అయితే తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే టైంలో మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా డ్రాస్టికల్ గా ఫాల్ జరిగింది. ప్రస్తుతానికి అది రికవరీ మోడ్ లో కూడా ఏమి లేదు కాబట్టి ఒకసారి ఎగ్జిట్ అవడమే బెటర్ గా అనిపిస్తుంది సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి వేణుగోపాల్ గారు కాల్ చేశారు. వేణుగోపాల్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గోల్డ్ ఈ రేట్ లో తీసుకొస్తున్నాం, దాన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయా లేవా? స్టాక్ నేమ్ సార్. గోల్డ్ ఇప్పుడు ఈ రేట్ లో తీసుకోవచ్చా, ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదా అని అడుగుతున్నారు సార్. సార్ గోల్డ్ సిల్వర్ ఏదైనా సరే మీరు ఈ ప్రీషియస్ మెటల్స్ తీసుకునేటప్పుడు బాగా తగ్గిపోయిందని తీసుకోవడమో లేకపోతే బాగా పెరిగిపోయిందని తీసుకోవడమో లేకపోతే బాగా తగ్గిపోయిందని కొట్టడం ఇలా కాకుండా మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం రెగ్యులర్ మోడల్లో సిప్ మోడల్లో ప్రతి నెల కూడా మీ ఇన్వెస్ట్మెంట్ లో దాన్ని కూడా బాగా తీసుకుని 1 గ్రాము లేకపోతే 5 గ్రాములు 10 గ్రాములు మీ కెపాసిటీ తగ్గట్టుగా ఎవ్రీ మంత్ కూడా మీరు అక్యుములేట్ చేసుకుంటా ఉంటే మీకు మంచి రిటర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంతే తప్ప బాగా పెరిగిపోయింది కదా ఇంకా పెరిగిపోతుంది అని కొంటాం కానీ బాగా పడిపోయింది కాబట్టి ఇదే బెస్ట్ రేట్ అని కొంటాం కానీ కరెక్ట్ కాదు. మీరు ప్రతి మంత్ కూడా ఇన్వెస్ట్మెంట్ మోడల్లో దాన్ని సిప్ మోడల్లో తీసుకుంటే యావరేజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఫిజికల్ గోల్డ్ తీసుకోకపోయినా ఈటీఎఫ్స్ ఉన్నాయి మన దగ్గర మార్కెట్ లోను. ఈటీఎఫ్స్ కూడా అదే రిటర్న్ ఇస్తే ఈటీఎఫ్స్ కూడా మీరు ఎంత తక్కువ అమౌంట్ అయినా సరే మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి అవకాశం ఉంటుంది. గోల్డ్ అయితే మాత్రం ప్రైస్ అయితే మాత్రం ఇక్కడ నుంచి కొంచెం స్టేబుల్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది సార్. రైట్ సార్, అలాగే సింధు గారు అడుగుతున్నారండి. విప్రో 280లో కొన్నారంటండి 4 years బ్యాక్. విప్రో నుంచి హెక్సావేర్ టెక్నాలజీస్ కి షిఫ్ట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్ గా విప్రో కొంచెం గ్రోత్ స్లోగా ఉంటుందని ప్లస్ లాస్ట్ ఇయర్ ఒక 30% మైనస్ లో ఉంది తప్ప పెద్ద ప్రోగ్రెస్ గా అయితే ఏం లేదు ఆ స్టాక్. బాగా టెక్నికల్స్ తెలిస్తే తప్ప దాంట్లోంచి ఏదైనా మీరు ఏదైనా లాభపడే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం ఈ స్టాక్ లో అయితే అంత పెద్దగా మూవ్మెంట్ వచ్చి మనకి లాభాలు వచ్చే అవకాశం అయితే ఏమి లేదు. మీరు ఖచ్చితంగా ఆ షిఫ్ట్ అవడానికే ప్రయత్నం చేయండి. రైట్ సార్, అలాగే శ్రీకాకుళం నుంచి ప్రసాద్ గారు కాల్ చేశారు సార్, తీసుకుందాం. ప్రసాద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం అండి. ఇప్పుడు మా ఇంట్లో మ్యారేజ్ ఉందండి, ఒక 2-3 నెలల్లో మ్యారేజ్ ఉంది. ఆ మ్యారేజ్ కి ఫిజికల్ గోల్డ్ సిల్వర్ కొనాలండి. గోల్డ్ 300 grams,
సిల్వర్ ఒక 2 kgs దాకా కొనాలండి ఫిజికల్ గా, మ్యారేజ్ పర్పస్ కి. అది ఏ టైంలో కొనమంటారు, ఏమైనా రేట్ తగ్గుతుందా ఆ విషయం కనుక్కుందామని. సరే యాక్చువల్ గా అయితే మీరు చూసారు బాగా పీక్ వెళ్ళి మార్కెట్ లో కొంచెం డౌన్ అయ్యి ఇప్పుడు కొంచెం కన్సాలిడేషన్ అయ్యింది. మీరు ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు, ఇంతకన్నా పెద్ద ఎక్కువగా పడే అవకాశం కూడా చాలా తక్కువగానే కనపడుతుంది. సిల్వర్ డ్రాస్టికల్ గా పడుతున్నా, గోల్డ్ అయితే స్టేబుల్ గానే ఉంటుంది. కొంచెం దాన్ని అబ్జర్వ్ చేసి మీరు ఈ ప్రైస్ లో మీరు ఏదైనా అవకాశం ఉంటే మాత్రం తీసుకోవచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. విజయ్ భాస్కర్ రెడ్డి గారు కాల్ చేస్తారు హైదరాబాద్ నుంచి. విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్, నాకు నాకో ఫార్మా ఎటాడాలు ఈ బైక్ చేస్తాడు ఈ రేట్ల ఇప్పుడు రేట్ల నాట్కో ఫార్మా అయితే మాత్రం పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే చాలా తక్కువ. అంటే లాస్ట్ 10 years నుంచి కూడా పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. లాస్ట్ 3 years కూడా బాగుంటుంది సార్. లాస్ట్ ఇయర్ అయితే పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే ఏదైతే 950 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతాయి తప్ప అదర్వైజ్ దీంట్లో పెద్దగా అంత రాణించే అవకాశం అయితే తక్కువగా ఉందండి. లాస్ట్ 10 years నుంచి చూసుకున్నా అంత పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీ అయితే కాదు. ఎటర్నల్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై. ఇది మళ్ళీ ఏదైతే పీక్ నుంచి ఆల్రెడీ మార్కెట్ లో కొంచెం డౌన్ వచ్చింది తప్ప మీకు బాటమ్ అవుట్ నుంచి మళ్ళీ మీరు బాటమ్ ఫిషింగ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఎక్విప్మెంట్ చేయొచ్చు సార్. రైట్ సార్, అలాగే దైవికం గారు అడుగుతున్నారండి, ఇండో ఫార్మా ఎక్విప్మెంట్ 20% లాస్ లో ఉన్నారండి సార్, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. ఇండో ఫార్మా ఎక్విప్మెంట్స్ యాక్చువల్ అయితే ఇది వెరీ స్మాల్ క్యాప్ కంపెనీ, 600 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 143 rupees ఉన్నది. అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉన్నది. మీరు ఏదో రేట్లో ఇచ్చేట ఆర్డర్ బెటర్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రమేష్ గారు నల్గొండ నుంచి కాల్ చేశారు. రమేష్ రెడ్డి గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు సిల్వర్ ఈటీపీ లో లంకం పెట్టిన లాస్ రూమ్ తీయనా అవుతున్నా సార్. అది సిల్వర్ ఈటీఎఫ్ లో లంకంలో పెట్టిన లాస్ రూమ్ తీయనా అవుతున్నా సార్. అది లేదు, మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ అయిన తర్వాత కూడా కొంచెం కన్సల్టేషన్ అయితే కొంచెం మళ్ళీ ఎక్విప్మెంట్ చేయండి. యావరేజ్ ప్రైస్ అవుతుంది కాబట్టి మీరు దాన్ని యావరేజ్ అయిన తర్వాత ఏదైనా ప్రాఫిటబుల్ గానే చేయొచ్చు. అంత స్పీడ్ గా మళ్ళీ లాస్ బుక్ చేయకండి. కొంచెం మార్కెట్ డౌన్ అయింది కాబట్టి అక్కడ ఏదైనా కొంచెం యావరేజ్ ప్రైస్ దొరికిందంటే యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్, అలాగే రేవంత్ గారు అడుగుతున్నారండి, మోస్ట్ చిప్ టెక్, విక్రాన్ ఇంజనీరింగ్ ఫ్రెష్ బయింగ్ లెవెల్స్ చెప్పండి లాంగ్ టర్మ్ కి అని అడుగుతున్నారు సార్. మోస్ట్ చిప్ టెక్ అలాగే విక్రాన్ ఇంజనీరింగ్ సార్. విక్రాన్ మోస్ట్ టెక్ వచ్చేటప్పటికంటే 3,600 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 189 rupees నడుస్తుంది. మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీ. లాస్ట్ 10 years నుంచి కూడా మినిమం 40% అయితే రిటర్న్ ఇచ్చింది కాబట్టి మీరు దీంట్లో ఎనీ డిప్ యూ కెన్ బై, హోల్డ్ చేసుకోవచ్చు. మంచి రిటర్న్ రావడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా విక్రమ్ ఇంజనీరింగ్స్ వచ్చేటప్పటికి 2,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 78 rupees నడుస్తుంది. అంటే ఇది రీసెంట్ ఐపీఓ కాబట్టి మీరు ఖచ్చితంగా ఐపీఓ అప్లై చేసి ఆల్రెడీ తీసుకుంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే ఐపీఓ అన్న తర్వాత మనం 1 year నుంచి 3 years వరకు కూడా వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం తీసుకుంటాం కాబట్టి మీరు అట్లీస్ట్ ఒక 1 year అయినా వెయిట్ చేస్తే తప్ప దీని రిజల్ట్ ఏంటనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రంగస్వామి గారు కాల్ చేశారు అనంతపూర్ నుంచి. రంగస్వామి గారు మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. అలాగే రంగస్వామి గారు నమస్తే మేడం. అడగండి సార్, మీ డౌట్ ఏంటో అడగండి. ఐఆర్ఎఫ్సి అలాగే ఎన్విరో ఇన్ఫ్రా షేర్స్ రెండు ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఉంచుకోవచ్చా లేదంటే సెల్ చేయొచ్చా? అంటే ఐఆర్ఎఫ్సి ఇంకో స్టాక్ ఏంటండి? ఎన్విరో ఇన్ఫ్రా. ఓకే. ఐఆర్ఎఫ్సి అయితే మాత్రం ప్రజెంట్ అయితే 113 rupees ఉందండి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఇదైతే లాస్ట్ తెలియదు మీకు, లాస్ట్ ఇయర్ కూడా అంత మైనస్ లో ఉన్నది. డ్రాస్టికల్ ఫాల్ అయితే మనం చూసాము. ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే బాటమ్ అవుట్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుందో 110 దగ్గర నుంచి మళ్ళీ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే క్రమంలో ఉంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏదైనా 140, 150 వరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఎన్విరా దానికి సంబంధించింది అయితే ప్రజెంట్ అయితే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేస్తే మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్. ఓకే సార్, వైషు గారు అడుగుతున్నారండి, పరదీప్ పాస్పేట్ 210 షుడ్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ 1 year వెయిట్ చేస్తే నా ప్రైస్ వస్తుందా అని అడుగుతున్నారు సార్. కంపెనీ నేమ్ అండి? పరదీప్ పాస్పేట్. స్పెల్ చేయండి. PARADEEP PHOSPHAT. పరదీప్. ఓకే.
రైట్. ఇది డిఫెన్స్ సంబంధించినటువంటి స్టాక్ ఇది ప్రజెంట్ అయితే 120 రూపీస్ నడుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మంచి కంపెనీ, కాకపోతే టెక్నికల్ కరెక్షన్ లో భాగంగానే బాగా డ్రాస్టికల్ ఫాల్ అయితే అయ్యింది. మీరు ప్రస్తుతానికి అయితే మాత్రం 140 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే మార్కెట్ లో కొంచెం అప్డేట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ స్టాక్ మంచిదే కాబట్టి కొద్ది రోజులు మీరు వెయిట్ చేయొచ్చు. కనీసం ఒక 6 months వెయిట్ చేస్తే మార్కెట్ లో మంచి రిటర్న్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే సార్. అలాగే సతీష్ కుమార్ అడుగుతున్నారండి, సిఏఎంఎస్ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. క్యాన్స్ కంప్లీట్ వెల్త్ మేనేజ్మెంట్ దానికి సంబంధించింది సిఐఎంఎస్ అయితే మాత్రం ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చండి. ఇది 18,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 740 రూపీస్ నడుస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఒక 15 to 20% రిటర్న్ ఇస్తే లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువగా రిటర్న్ ఇచ్చింది. కానీ అయినప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే 700 దగ్గర నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ప్రజెంట్ 740 రూపీస్ దగ్గర ఉంది. మళ్ళీ ఇది వెరీ షార్ట్ 900 రూపీస్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హోల్డ్ చేసుకోవచ్చండి. రైట్ సార్. అలాగే రామ్ గారు అడుగుతున్నారండి, కెన్ ఐ బై గ్రీన్ ప్లై ఎట్ దిస్ ప్రైస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని అడుగుతున్నారు సార్. గ్రీన్ ప్లై గ్రీన్ ప్యానల్ గ్రీన్ ప్లే ప్రజెంట్ అయితే 2,900 రూపీస్ నడుస్తుంది. ఇది 233 రూపీస్ ఉంది. ఇది మార్కెట్ లో లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఒక 15% మైనస్ లో ఉంది. అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే కంపెనీ అయితే కనిపించట్లేదు. లాస్ట్ 10 years నుంచి కూడా నాట్ మోర్ దాన్ 5% రిటర్న్ కూడా ఇవ్వలేదు. కాబట్టి దీంట్లో అంత ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది గ్రీన్ పిల్. రైట్ సార్. అలాగే నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి, బజాజ్ ఫైనాన్స్ కరెంట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. ఎస్ లాస్ట్ 2 days నుంచే ఇది మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ కి అయితే వచ్చింది. 975 రూపీస్ దగ్గర నుంచి కూడా ఇది లాస్ట్ 2 days నుంచి కూడా అప్ ట్రెండ్ ఉంది. ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. మీరు ఒక 3 months నుంచి 6 months హోల్డ్ చేయగలిగినట్లయితే మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కంపెనీ కూడా ఏదైతే లాస్ట్ 10 years నుంచి కూడా మినిమం 30% రిటర్న్ అయితే ఎవ్రీ ఇయర్ కూడా తీసుకోవడం జరిగింది. ప్లస్ కంపెనీ కూడా 6,50,000 crores కంపెనీ. ఫైనాన్స్ కంపెనీస్ లో చూసుకుంటే వన్ ఆఫ్ ద నెట్వర్క్ ఉన్నటువంటి అదేవిధంగా రిచెస్ట్ కంపెనీగా కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. అలాగే మరి ప్రెసెంట్ అసలు ఏ సెక్టార్లు బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? అంటే యాక్చువల్ గా ఎవర్ గ్రీన్ గా ఉన్నటువంటి ఆటోమొబైల్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫార్మా సెక్టర్స్ వెతికి మనం ఎక్కువగా మొగ్గు చూపొచ్చు. దాంతో పాటుగా ఇటీవల కాలంలో మన మెటల్ సెక్టర్ దానికి సంబంధించి మనం బాగా ఫోకస్ గా చెప్పడం జరిగింది. దీంట్లో కూడా ఏదైతే టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కానీ, అదేవిధంగా ఇదైతే సెయిల్ కానీ, హిందుస్థాన్ జింకో మెటల్స్ దానికి సంబంధించిన దాంట్లో హిందుస్థాన్ కాపర్, అల్యూమినియం ఇలాంటి ఫ్రంట్ లైన్ ఏదైతే మెటల్ సెక్టర్స్ ఉన్నదో అది ఎవర్ గ్రీన్ గా మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ లో మనకి ఊహించిన దానికన్నా ఎక్కువ రిజల్ట్ ఇచ్చి ఎలక్ట్రికల్ వెహికల్స్ లో కూడా ముందుకెళ్తున్నటువంటి 2 wheelers లో అయితే టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్స్, అదేవిధంగా 3 wheelers వచ్చినప్పటికీ మనకి హుండాయ్ మోటార్స్ కొంచెం మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఐషర్ మోటార్స్ ప్రూవెన్ 3 wheelers అండ్ 4 wheelers లో కూడాను. అదేవిధంగా ఆటోమొబైల్ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ లో మనం ఏదైతే ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ దగ్గరికి వచ్చేప్పటికి యాక్సిస్ బ్యాంక్, అదేవిధంగా ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తాయి. గవర్నమెంట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి వీఆర్ రికమెండెడ్ ఎస్బీఐ అండ్ కెనరా బ్యాంక్. ఈ 2 స్టాక్ లో కూడా మనకి మంచి రిజల్ట్ లాస్ట్ 3-4 years నుంచి కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నాయి. ఇప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఫార్మా ఫైనల్ గా చూసుకున్నప్పటికీ ఫార్మా సెక్టర్ లో మనం ఏదైతే గతంలో మనం ఏదైతే లారస్ ల్యాబ్స్ మన ఎనార్మస్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగిందో అది ఇప్పుడు కూడా టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కి టేక్ ఆఫ్ అవుతున్న 2 స్టాక్స్ గురించి ఏదైనా చెప్పుకోవాలంటే లుపినో, అరబిందో ఫార్మా, ఈ 2 స్టాక్స్ కూడా మళ్ళీ మార్కెట్ లో కన్సాలిడేషన్ అయ్యి ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది మేడం. రైట్ సార్. హిందూపురం నుంచి మరో కాల్ ఉన్నారు సార్. రామ్ కుమార్ గారు కాల్ చేశారు. రామ్ కుమార్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. అలాగే విరాజ్ గారు అడుగుతున్నారండి, హుండాయ్ మోటార్స్ ఫ్రెష్ బై ప్రైస్ ఫర్ లాంగ్ టర్మ్ అడుగుతున్నారు సార్. హుండాయ్ మోటార్స్ ఇది 1,75,000 కోట్ల కంపెనీ. ప్రజెంట్ అయితే 2,100 రూపీస్ 160 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి ఏదైతే మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చి కన్సాలిడేషన్ అయి టేక్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ కన్సాలిడేషన్ లో ఉంది 2,150 దగ్గర. 2,150 నుంచి 2,100 మధ్యలో మీరు ఎనీ ప్రైస్ యూ కెన్ మీరు తీసుకోవచ్చు, అక్యుములేట్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మార్కెట్ లో ఎందుకంటే ఇది రీసెంట్ గానే లాస్ట్ ఒక 3-4 months బ్యాకే 2,800-900 వెళ్ళి మార్కెట్ లో ఒక కరెక్షన్ లో భాగంగానే ఒక 800 పాయింట్ కరెక్షన్ అయితే జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మళ్ళీ మీకు 3,500-3,800 వరకు వెళ్ళడానికి
ఛాన్సెస్ ఈజ్ మోర్. రైట్ సార్. అలాగే హిందూపురం నుంచి రామ్ కుమార్ గారు కాల్ చేస్తారు సార్, కాల్ తీసుకుందాం. రామ్ కుమార్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ పారామౌంట్ కేబుల్స్ 43% లాస్ లో ఉన్నాం సార్. ఏ కేబుల్స్ అండి? పారా కేబుల్స్ సార్, పారా కేబుల్స్ PARA. పారా ఓకే కేబుల్స్ ఓకే. ఇంకోటి DCX ఇండియా సార్. ఓకే యా పారా కేబుల్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి? DCX ఇండియా సార్. DCX ఇండియా. DCX ఇండియా సార్ ఇంకో స్టాక్. ఓకే 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 DCX ఇండియా. ఓకే యాక్చువల్ గా ప్రజెంట్ అయితే మాత్రం రెండు కూడా కొంచెం ప్రోగ్రెసివ్ గా లేవు. ప్రజెంట్ అయితే కొద్ది రోజులు వెయిట్ చేస్తే మధ్యలో ఏదైనా టేక్ ఆఫ్ తీసుకుంటే ఇప్పుడు దాంట్లో మనం ఏదైనా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు సార్. మూర్తినాయుడు గారు సార్, సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, కాంకర్ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. యా కాంకర్ మీన్స్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ప్రజెంట్ ఇదైతే ఒక నియర్లీ 40,000 crores కంపెనీ. బట్ ఇది లాస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 500 rupees నడుస్తుంది. బట్ లాస్ట్ 10 years నుంచి కూడా పెద్దగా ప్రోగ్రెసివ్ ఉన్న కంపెనీ అయితే ఏం కాదు. ఇప్పుడు కూడా 10% కూడా రిటర్న్ ఇవ్వలేదు. దీంట్లో లాస్ట్ ఇయర్ అయితే 10% మైనస్ లో కూడా ఉంది కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు. అంటే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉన్న కంపెనీ అయితే ఏం కాదు. దీంట్లో పెద్దగా హోల్డ్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఏం కనిపించట్లేదు సార్. రైట్ సార్. అలాగే మురళీమోహన్ గారు అడుగుతున్నారండి, మ్యూచువల్ ఫండ్స్ లో 2 types ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి కదా, ఒకటి డైరెక్ట్ గ్రోత్, ఇంకొకటి రెగ్యులర్ గ్రోత్, ఏది బెటర్ అని అడుగుతున్నారు సార్. అంటే దాంట్లో మీరు డైరెక్ట్ గా మీరు పెట్టుకోగలిగితే దాంట్లో రెగ్యులర్ అన్నది ఉంటుంది. మీరు యాప్ లో డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క దీంతో అకౌంట్ ద్వారా కూడా మీరు డిమాట్ అకౌంట్ ద్వారా మనకి ఏదైతే జీరోదా కానీ లేకపోతే ఇప్పుడున్న అన్ని బ్రోకింగ్ కంపెనీస్ నుంచి కూడా డైరెక్ట్ గా కూడా పెట్టుకోవచ్చు. మీరు దాంట్లో డైరెక్ట్ అకౌంట్ దాంట్లో పెట్టుకుంటే మీకు మంచి బెనిఫిట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీరు మీ యొక్క అకౌంట్ లో మీరు ఎప్పటికప్పుడు క్లియర్ గా కూడా చూసుకోవచ్చు. రైట్ సార్. అలాగే చైతు గారు అడుగుతున్నారండి, బన్సల్ రూఫింగ్ షేర్ ప్రొడక్ట్స్ ఫ్రెష్ బై ఫేర్ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. బన్సల్ రూఫింగ్ షేర్ బన్సల్ రూఫింగ్ ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి ప్రజెంట్ అయితే 118 rupees నడుస్తుంది. ఇట్స్ వెరీ స్మాల్ కంపెనీ, 150 crores కంపెనీ ఇది. బట్ ఏంటంటే రిజల్ట్ ఓరియంటేషన్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 25% రిజల్ట్ తోటి ముందుకెళ్తున్న కంపెనీ. అందులోనే డెట్ ఫ్రీ కంపెనీ. అదేవిధంగా మంచి క్వార్టర్ కూడా ఎక్సలెంట్ ఎక్స్పాన్షన్ తోటి రిజల్ట్ తోటి ఉన్నటువంటి కంపెనీ ఇది. ప్రైస్ కూడా 118 rupees ఉన్నది. ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. మార్కెట్ లో అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ మాత్రం మినిమం 25% అయితే రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. చిన్న కంపెనీ అయినప్పుడు కూడా ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు. మంచి రిటర్న్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్. థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.